హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న జోన్ 2 స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గతంలో ఏవైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి అప్లై చేశారో దానికి సంబంధించి జోన్ 2 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. గ్రీవెన్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి చూద్దాము. సో మనకి ఇదైతే గొల్లపూడి విజయవాడ నుంచి ఇదైతే రిలీజ్ చేశారు. అండ్ ఇది మనకి ఈ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేశారు, cfw.ap.nic.in. గ్రీవెన్స్ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి మనకైతే లాస్ట్ డేటు ఈ నెల 20వ తారీఖు 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం అయితే ఇచ్చారండి. సో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ టైము సాయంత్రం 5 గంటల వరకు. అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసే ముందు రిమార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ మీరు చూస్తే మెరిట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇలాగే మనం కొంచెం లాస్ట్కి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి రిమార్క్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో రిమార్క్స్లో ఎవరికైతే ఏదైనా మిస్ చేస్తే వాళ్ళు రిమార్క్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ నాట్ సబ్మిటెడ్ అని ఇచ్చారు కదా. సో వాళ్ళు ఇప్పుడు గ్రీవెన్స్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు ఈ ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేసి మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టారో అక్కడికే వెళ్ళి రాజమండ్రి ఆర్డీ ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రీవెన్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ఇక్కడ గ్రీవెన్స్ నెంబర్ అంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే మీ అప్లికేషన్ తీసుకున్నారో వాళ్ళు వేస్తారు ఈ గ్రీవెన్స్ నెంబరు. అలాగే మీ మెరిట్ నెంబర్ వేయండి. అప్లికేషన్ నెంబర్ దగ్గర మీ అప్లికేషన్ నెంబర్ వేయండి. నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. సో గ్రీవెన్స్ మీరు దేనికి పెడుతున్నారో అదైతే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీఎన్ఎంసీ సర్టిఫికేట్ నాట్ ఎన్క్లోజ్డ్ అని ఇచ్చారు కదా, అదే సేమ్ ఇక్కడ రాయండి. సో డాక్యుమెంట్స్ మీరు ఏం సబ్మిట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ గ్రీవెన్స్ ఏపీఎన్ఎంసీ సర్టిఫికేట్కి పెడుతున్నారు కాబట్టి డాక్యుమెంట్స్ కూడా మీరు ఏపీఎన్ఎంసీ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేసి ఈ ఫామ్తో పాటు మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏపీఎన్ఎంసీకి బదులు 10th సర్టిఫికేట్ మిస్ అయింది లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ మిస్ అయింది అని ఇస్తే కనుక మీరు ఇంకా ఈ డాక్యుమెంట్స్తో మీకు ఏమైతే రిమార్క్స్లో ఇచ్చారో అవైతే మీరు అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు cfw.ap.nic.in అని అయితే ఇవ్వండి. మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ జోన్ 2 అని అడుగుతుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకైతే పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది. నాకైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. సో డౌన్లోడ్ చేస్తే మీకైతే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.